వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇరాన్ అమెరికా యుద్ధం ఉద్రిక్తంగా మారింది. హార్మోజ్ జలసంధి ప్రవేశ మార్గంలోని ఒమన్ తీరంలో ఇండియన్స్ ఉన్నటువంటి మరో నౌక పైన తాజాగా దాడి జరిగింది. సెట్టెబెల్లో అనేటువంటి వాణిజ్య నౌక పైన దాడి చేసింది అమెరికా. సోహెర్ తీరం సమీపంలో ఈ అటాక్ చోటు చేసుకుంది. తమ ఆదేశాలను పాటించకపోవడంతోనే దాడి చేసినట్లుగా యుఎస్ సెంటర్ కమాండ్ వెల్లడించింది. ఇక పలావు జెండాతో బయలుదేరినటువంటి ఈ వాణిజ్య నౌక లక్ష్యంగా కూడా దాడి తీవ్రంగా ఖండించింది భారత విదేశాంగ శాఖ. అయితే ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తాత్కాలిక చీఫ్ జేసన్ మీక్స్ కు సమన్లు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రమాద సమయంలో షిప్ లో దాదాపు 24 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. 21 మందిని రక్షించగా 3 భారతీయులు గల్లంతయ్యారు. హార్మోజ్ జలసంధి సమీపంలో తాజాగా ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఒకవైపు ఇరాన్ పూర్తి స్థాయిలో హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేసినటువంటి నేపథ్యం, మరోవైపు వాణిజ్య నౌకలు కానివ్వండి ఇతర చమురు నౌకలన్నీ కూడా హార్మోజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటువైపు ఇరాన్ అటువైపు అమెరికా కూడా నౌకల పైన దాడులు చేస్తున్నటువంటి అంశాన్ని మనం గమనించాలి. ఇక్కడే భారతీయులు ప్రయాణిస్తున్నటువంటి ఇండియన్స్ ఉన్నటువంటి మరో నౌక పైన ఒమన్ తీరంలో తాజాగా దాడి జరిగింది. గతంలో కూడా 2-3 సందర్భాలలో యుద్ధం తర్వాత ఇదే పరంపరలో దాడి జరిగినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. సెట్టెబొల్లా అనేటువంటి వాణిజ్య నౌకకు సంబంధించినటువంటి విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. से पूरा तबाह कर दी है। दरवाजे जैसा क्या तो होल जैसा दरवाजा है या होल हो गया है? दरवाजे पूरा चल गया। होल होगा अगर वो चल गया। ఇది ప్రెజెంట్ సెట్టెబొల్లా అనేటువంటి వాణిజ్య నౌక పైన దాడి జరిగినటువంటి తీరు. సోహెర్ తీరం అత్యంత కీలకంగా ఉండేటువంటి తీరం. ఆ తీర ప్రాంతంలో నిరంతరం వాణిజ్య నౌకల రాకపోకలు సాగుతుండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే తమ ఆదేశాలు పాటించకపోవడంతోనే ఈ దాడి చేశామని అమెరికాకు సంబంధించినటువంటి కేంద్ర కమాండ్ వెల్లడించడం కొంతవరకు కలకలం రేపుతుంది. అయితే మా దేశం నౌక పైన ఏ విధంగా దాడి చేస్తారు అంటూ కూడా భారత కేంద్ర ప్రభుత్వం దీనిపైన స్పందించింది, వివరణ కోరింది. భారతదేశంలో ఉన్నటువంటి యుఎస్ దౌత్యవేత్తకు సంబంధించి కూడా నోటీసులు కూడా పంపించినటువంటి మనం చూస్తున్నాం. పలావు జెండాతో బయలుదేరినటువంటి ఈ వాణిజ్య నౌకే లక్ష్యంగా దాడులను తీవ్రతరం చేసినటువంటి పరిస్థితి. భారత విదేశాంగ శాఖ దీన్ని ముక్త కంఠంతో ఖండించడం జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి దౌత్యవేత్తకు నోటీసులు ఇవ్వడం మాత్రమే కాదు, వివరణ కూడా ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి వైనాన్ని మనం గమనించాలి. కానీ ఇక్కడే చాలా క్లియర్ కట్ గా కనబడుతుంది. ఒక దేశ భారతదేశానికి సంబంధించినటువంటి జెండాతో కానివ్వండి లేదా పలావు దేశానికి సంబంధించినటువంటి జెండాతో వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ నౌక సురక్షితంగా హార్మోజ్ ను క్రాస్ చేసి వచ్చేటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయా అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. గతంలో ఒక్కసారి మనం గమనించినప్పుడు గతంలో ఇలాంటి వాణిజ్య నౌకలపైన చమురును తీసుకెళ్తున్నటువంటి నౌకలపైన ఎగుమతులు దిగుమతుల్లో కీ రోల్ పోషిస్తున్నటువంటి నౌకలపైన దాడులు జరిగినటువంటి సందర్భాలు గుట్టలుగా ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం తాజాగా దీనిపైన అమెరికా రాయబార కార్యాలయానికి తాత్కాలిక చీఫ్ జేసన్ మీక్స్ కు సమన్లు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. మరి ఆయన ఎలాంటి వివరణ ఇస్తారు అనేది మాత్రం కొంతవరకు ఉత్కంఠగా సాగుతుంటే, ప్రమాద సమయంలో ఒక్కసారిగా షిప్ పైన వరుసగా వచ్చి పడుతున్నటువంటి బాంబుల మూత, అటాక్స్, డ్రోన్లతో దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో 24 మంది భారతీయులు ప్రయాణిస్తున్నటువంటి నౌక 21 మంది సురక్షితంగా బయటపడినట్లుగా తెలుస్తుంది. 21 మందిని రక్షించారు. అక్కడ ఉన్నటువంటి నేవీ సిబ్బంది పక్కనే ఉన్నటువంటి చిన్న చిన్న బోట్లలో దూకి వారు అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడుతున్నటువంటి విజువల్స్ ను మనం చూస్తున్నాం. పైనుంచి భారీ స్థాయిలో అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితులకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కానీ ఈ ఘటనలో దాదాపు 3 భారతీయులు గల్లంతైనట్లుగా తెలుస్తుంది. ప్రీవియస్ కూడా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు మనం చూసాం. తాజాగా సెట్టెబొల్లా అనేటువంటి నౌక పైన ఒమన్ తీరంలో జరిగినటువంటి దాడి పలావు జెండాతో వెళ్తున్నటువంటి నేపథ్యం. సో ఇప్పుడు దీనికి ముందుగా గత 2 సంవత్సరాలుగా అంటే పూర్తి స్థాయిలో యుద్ధం ప్రారంభం కాకముందు నుంచి కూడా సో ఇలాంటి పరిస్థితులు అక్కడ అడపాదడపా సాగుతున్న యుద్ధం ప్రారంభమైన తర్వాత మాత్రం పీక్స్ కి వెళ్ళిన సిచ్యువేషన్స్ మనం గమనించాలి.
అయితే రీసెంట్ గా సెట్టబోల్లా ఘటనకు 2 రోజుల ముందే, అంటే ప్రీవియస్ గా 2-3 రోజులకి ముందే ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒమన్ తీరంలో ఉన్నటువంటి మసీరా ద్వీపం సమీపంలో పలావు జెండాతో వెళ్తున్నటువంటి నౌక పైన అమెరికా దాడి చేసినటువంటి వైనం మనకు చూస్తున్నాం. దీనికి ముందు ఎన్టీ అండ్రోమెడా అనేటువంటి నౌక పైన ఏప్రిల్లో యుద్ధం పీక్స్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో శాంతి చర్చల మంత్రం అప్పటికి రానటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి దాడి. ఈ దాడిలో కూడా పనామా జెండాతో ప్రయాణిస్తున్నటువంటి ముడి చమురు ట్యాంకర్ పైన దాడి చేయడం జరిగింది. యమన్కు చెందినటువంటి హౌతీల తిరుగుబాటులో ఈ కీలకంగా ఈ దాడి చేశారు. దాదాపు 22 మంది భారతీయులు కూడా దీంట్లో ఉన్నారు. గతంలో భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ కొచ్చి వెంటనే స్పందించి ఈ బాంబుల మొత్తాన్ని కూడా వారి నుంచి రక్షించేటువంటి ప్రయత్నం, దాడి చేయకుండా ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఇక ఎంవి రూయే అనేటువంటి నౌక దాన్ని కూడా హైజాక్ చేశారు మార్చి 2024లో. దానికి సంబంధించినటువంటిది కూడా భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ కోల్కతా, అదేవిధంగా మార్కోస్, ఇవి రెండు కూడా సాహసోపేతమైనటువంటి ఆపరేషన్ చేపట్టి కొంతవరకు కంట్రోల్ చేయడం జరిగింది. కానీ హార్ముజ్ లో రోజు రోజుకు తారాస్థాయికి పెరుగుతున్నాయి ఉద్రిక్త పరిస్థితులు. తాజాగా చేపడుతున్నటువంటి నౌకల పైన దాడి మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ఇరు దేశాల మధ్య సాగుతున్నటువంటి నేపథ్యంలో అమెరికా భారతీయులు ప్రయాణిస్తున్నటువంటి నౌక పైన దాడి చేయడానికి అమెరికాకు అధికారం ఎవరు కల్పించారు? హార్ముజ్ జలసంధిని క్రాస్ చేసేటువంటి వైనంలో ఇరాన్ దగ్గర నుంచి తీసుకోవాల్సినటువంటి పర్మిషన్, ఇరాన్ దగ్గర నుంచి రావాల్సినటువంటి అనుమతి, ఆ ప్రాంతంలో నౌకలు సురక్షితంగా ప్రయాణం చేయడానికి కావాల్సినటువంటి వెసులుబాటు, ఈ మొత్తం అంశాలను బేరీజు వేసుకొని భారతీయులు ప్రయాణిస్తున్నటువంటి నౌక పైన ఇలా దాడి చేయడం ఎంతవరకు సబబంటూ కూడా భారత ప్రభుత్వం ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. మరి దీనిపైన అమెరికా వివరణ ఏ విధంగా ఇస్తుందో మనం వేచి చూడాలి. కానీ ఉద్రిక్త పరిస్థితులు మాత్రం రోజు రోజుకు తారాస్థాయికి చేరుతున్నాయి. హార్ముజ్ దగ్గర ప్రెజెంట్ క్రిటికల్ సిచ్యువేషన్ కనబడుతుంది. ఒమన్ తీరంలో ఇండియన్స్ ఉన్నటువంటి నౌక పైన దాడి జరగడం కొంతవరకు కలకలం రేపుతుంది. से पूरा तबाह कर दिए, नेट जला है ना पूरा। वो दरवाजे जैसा क्या तो होल जैसा थी, दरवाजा है या होल हो गया है? दरवाजा होगा, पूरा चल गया, होल होगा तो ఒమన్ తీరంలో భారతీయులు ప్రయాణిస్తున్నటువంటి ఈ నౌక పైన దాడిని భారత ప్రభుత్వం ఖండించింది. మరి అమెరికా నుంచి దీని ఎలాంటి వివరణ రాబోతుంది, అమెరికా దీన్ని ఏ విధంగా సమర్థించుకోబోతుంది అనేది మనం వేచి చూడాలి. కానీ భారతీయులు ప్రయాణిస్తున్నటువంటి నౌక మాత్రమే కాదు, వివిధ దేశాలు అనుమతి తీసుకొని ప్రయాణిస్తున్నటువంటి నౌకలు కూడా ఇప్పుడు తారాస్థాయిలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ హార్ముజ్ జలసంధి నుంచి సురక్షితంగా బయట పడమా అనేటువంటి కోణంలో ఒక తీవ్రమైనటువంటి ఆందోళనకరమైనటువంటి వాతావరణమే వారిలో కనబడుతుంది. ఎటుకేలకు ఇరాన్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది, హార్ముజ్ జలసంధిని మళ్ళీ మేము 100కి 100% క్లోజ్ చేస్తున్నాం. హార్ముజ్ లో ఉన్నటువంటి అశాంతి వాతావరణాన్ని అమెరికా ప్రేరేపిస్తుంది కాబట్టి మేము పూర్తి స్థాయిలో హార్ముజ్ ని క్లోజ్ చేస్తున్నాం. ఏ ఒక్క నౌక, ఏ ఒక్క ముడి చమురుకు సంబంధించినటువంటి చుక్క కూడా హార్ముజ్ ని క్రాస్ చేయలేదు. ప్రతీకారాన్ని మేము ఖచ్చితంగా తీర్చుకుంటాం. ఇది ఇరాన్ తాజాగా చేస్తున్నటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు. చూడాలి, హార్ముజ్ పరిసర ప్రాంతాలు మాత్రమే కాదు, గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఈ ఉద్రిక్త వాతావరణం ఎప్పటి వరకు చల్లబడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వివిధ దేశాలకు సంబంధించినటువంటి పౌరులు ఆ ప్రాంతం నుంచి సురక్షితంగా బయటపడడం ఒక పెద్ద పెను సవాలుగానే మారినటువంటి నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ నోటీసుల పైన అమెరికా స్పందన ఏ విధంగా ఉంటుందో మనం వేచి చూద్దాం.